ఎంతలో ఎదురు చూస్తున్న నా ఫేవరెట్ పండగ బోనాల పండగ అయితే వచ్చేసింది. సో ముందుగా అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. సో నేను వచ్చేసి మార్నింగ్ లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బోనం అయితే రెడీ చేసేసాను. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఆ గ్యాప్లో ఇంకా రెడీ అవ్వక ముందే బగారా రైస్ చికెన్ అయితే వండేసాను. దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంట్లో. ఇంకా దాని తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళ హెల్ప్తోనైతే మొత్తం పని అయితే నేను కంప్లీట్ చేశాను. వాళ్ళు లేకుంటే ఏమైపోతుండేనో. సో థ్యాంక్ యూ సల్మా అండ్ హఫీజా. సో ఈసారి మా చెల్లి కూడా చేసింది కాబట్టి తను కూడా బిజీగా ఉన్నది. సో ఏదైతే ఏముంది నా బోనం అయితే చాలా బాగా జరుపుకున్నాను. సో నేను హ్యాపీ, అమ్మవారు కూడా చాలా హ్యాపీ. సో ఎల్లమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని అయితే కోరుకున్నాను. సో చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మరెన్నో బోనాలతో ఇంకా అమ్మవారిని అయితే సమర్పించాలని అనుకుంటున్నాను. సో ఏదైతే ఏముంది నా అవుట్ఫిట్ అయితే ఎలా ఉందో చెప్పేయండి. నాకైతే ఒక అమ్మవారి లాంటి ఫీలింగ్ వచ్చింది, ఎక్కువైంది కదా. సో మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. లాస్ట్కి అయితే ఫ్యామిలీ ఫుడ్తో ఎంజాయ్ చేశాను. బాయ్.